శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా ఆయురారోగ్యశ్రేయాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ గురుదేవ, ఉచ్చిష్ట గణపతి వామాచారంలో ఈ స్వామివారి పూజ చేస్తారంట. అవును, మీరు వామాచారంలో కూడా అందవేసిన చెయ్యి కాబట్టి ఉచ్చిష్ట గణపతి పూజ ఆరాధన విధానం వారి ఊహమాలు ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేపిస్తారనే దాన్ని ఇక్కడ మీరు చాలా అత్యద్భుతమైన ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట అంటే ఎంగిలితో విషయం. ఎంగిలితో చేయండి ఏంటండి గురుగారు అంటారు. ఎంగిలితోటి ఉపాసన చేయడం ఏంటని చాలా మంది అంటారు. ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయండి. ఇక్కడ ఈ ఉచ్చిష్ట గణపతిలో ఇంటి దగ్గర చేసుకునే విద్య కొంతమంది గురుముఖత ఇస్తారు, కొంతమందికి బరియల్ గ్రౌండ్లో శ్మశానం చేసే విద్య కొంతమందికి ఇస్తాడు. అది గురువును బట్టి ఉంటుంది విషయం. ఇక్కడ గణపతిని ఆరాధన చేయడంలో ఉగ్ర గణపతి. ఈ ఉచ్చిష్ట గణపతి అంటే ఏంటంటే మామూలుగా చెప్పిన దానికి వినకపోతే దండన. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడండి ఒక వ్యక్తి, మనం చదువుకునే రోజులు ఉన్నాయి. ఒకసారి ఒకటికి చెప్తే అర్థమవుతుంది, 2 సార్లు చెప్తే అర్థమవుతుంది, అయినా వెళ్ళలేదు. మొండి బుర్ర అని చెప్పారు, లేదా వెళ్ళలేదు. మీరు ఏం చేసినా మా అబ్బాయికి విద్య కావాలంటే గురుగారు మీరు ఏం చేసినా పర్వాలేదు అని చెప్పాడు మాస్టర్ తోటి. వాటి దండన చేస్తాడు. అలాగే ఇక్కడ గణపతిలో ఏ పని అవ్వపోయినప్పుడు ఉగ్ర గణపతి ఉచ్చిష్ట గణపతిని ప్రార్థిస్తాడు. ఏమిటి అంటే దారిద్ర రేఖకి కింద పడిపోయిన నా జీవితం అనుకున్న వాళ్ళు నేను చూశాను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో ఒక ఆయన జలసా పంతులు గారు అని ఉండేవారు. ఆయన ఉచ్చిష్ట గణపతి ఉపాసకుడు. అంటే చెప్పరు ఇది ఈ గణపతి ఉపాసన చేశానయ్యా, ఈ కర్ణ విద్య చేశాను అని ఎవరు మాట్లాడరు. దానికి ఎలా తెలుస్తుంది గురుదేవా ఈ ఉచ్చిష్ట గణపతి చేశానని ముఖం మీద ఏం రాసి ఉండదు. ఉచ్చిష్ట గణపతి అని చేశాడని వాడిని అసలు ప్రశ్నించి స్థితి ఉండదన్నమాట. ఈ ఉచ్చిష్ట గణపతికి ఎలా ఉంటుందంటే, ఉచ్చిష్ట గణపతి అంటే అమ్మవారు ఆయన తొడ మీద కూర్చుని యోని ముద్రలో ఉన్న గణపతిని యోనిని తాకినంత వివరణగా ఉంటుంది. అవును, అది మనం మాధ్యమాల్లో చెప్పారంటే గురుగారిని కాదు. ఆ ఉచ్చిష్ట గణపతిని తెలిసి తెలియక పుస్తకాలు చూసి మాధ్యమాల్లో వినేసి చేయకండి. రోడ్డు మీద పడేసి వాడు గొడ్లు ఒప్పుకుని తిరుగుతాడు. తెలియకపోతే ఏముంది, ఇప్పుడు ఉచ్చిష్ట గణపతి బుక్ ఉంది, వాడు ఏం చేస్తాడంటే విషయం తెలియని వ్యక్తి ఉన్నాడు, గురుముఖత తీసుకోకుండా జయంతి చక్రవర్తి గారు బుక్ ఉంది ఉచ్చిష్ట గణపతి చేసేసానంటే కుదరదు. ఆ జయంతి చక్రవర్తి అన్న ఆయన రాసినప్పుడు ఉచ్చిష్ట గణపతి ఏ రకంగా జమ్మలమూడు అమ్మవారు ఉండేవారు, మాతాజీ. ఆవిడ గణపతి ఉచ్చిష్ట గణపతి చేసేవారు అనేవారు. అంటే మనం చూడలేదు యాక్చువల్లీ. గణపతి ఉపాసనలో ఏ ఉపాసన ఉందో అన్ని ఉపాసనలు చేశారు ఆవిడ, ఆ మాతాజీ. నాట్ ఓన్లీ గణపతి, అన్ని ఉపాసనలు ఉన్నాయి ఆవిడికి అనేవారు. అలాగా ఈ యొక్క కొంతమంది మాధ్యమాల్లో పుస్తకాలు చదివి తెలిసి తెలియక, లేదంటే యూట్యూబ్లో వీడియో చూసి, నేననేది ఏంటంటే యూట్యూబ్లో వీడియో చూడడం తప్పు అంటలేదు, కానీ మంత్రం తీసుకున్నప్పుడు ఏదో ఒక గురువుని ఆశ్రయించి ఆ గురుముఖత తీసుకుంటేనే ఆ మంత్రం అనుష్ఠానపూర్వకంగా సిద్ధి పొందుతాడు. అలా పొందలేని వ్యక్తి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మిడిమిడి జ్ఞానం కింద వాగడం. ఈ ఉచ్చిష్ట గణపతి చేస్తే ఏంటండి అని మీరు ఇందాక అడిగారు. ఈ ఉచ్చిష్ట గణపతుల్లో వాడు ఆ వ్యక్తి మగవాడు కానీ ఆడ వ్యక్తి కానీ ఏం కావలిస్తే ఆ కోరిక నెరవేర్తాడండి. ఏం చేస్తాడండి వీడు శ్మశానంలోనే ఈ 40 రోజులు మండల దీక్ష చేస్తాడు. ఒక గణపతి ముద్ర వేసుకుని ఒక గణపతి ఆరాధన చేసి ఒక గణపతిని ఆవాహనం చేసి ఆ గణపతితో ఉన్న అమ్మవారిని ఆవాహనం చేసి ఇద్దరిని కూడా ఆ యొక్క ముద్ర వేసి, దీనికి ఒక ముద్ర ఉంటుందండి ఉచ్చిష్ట గణపతిగా, ఆ ముద్ర వేసి గణపతిని ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత ఇక్కడ గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు తింటూ ఆ మంత్రం చదువుతాడు. ఇక్కడ మామూలుగా లక్ష్మీ గణపతిలో ఏం చేస్తారు, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతి వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ అంటాడు. అలాగే శ్రీ విద్యలో ఉంది విద్యా గణపతి మంత్రం, దానికి మూలం కలుపుతారు. ఇక్కడ వాంఛ కల్పలత గణపతి అని ఒక గణపతి ఉంది. వాంఛ అంటే కోరికలు తీర్చేది. ఆ యొక్క గణపతికి ఏం చేస్తాడండి, శ్రీ విద్య మూలము, లలిత మూలము, పంచదశి మూలము మరియు గణపతి మూలం 2 కలిపి వస్తాయి. ఓం శ్రీం హ్రీం క్లీం
ఐం కైలరీం క్లీం మసకలరీం సంసకరీం గ్లోం గణపతి వరవరద సరోజనం మే వసమానయ స్వాహ అంటాడు అక్కడ వాంఛకల్పలతా గణపతిలో. ఓకే. ఇక్కడ ఏమిటంటే మూలం పిశాచ మంత్రం మధ్యలో కలుస్తుంది. పిశాచ అన్న మంత్రం లేకపోయినట్లయితే అది అసలు ఉచ్చిష్ట గణపతి కాదు. పిశాచ మంత్రం కలవడం ఏంటి గురూజీ అంటే ఉగ్ర రూపంలో ఉంటాడు గణపతి. అదే చెప్పాను మీకు ఇందాక. ఇక్కడ సాధకుడు పని అవ్వలేని దాని మీద ఏంటి జీవితం డేకేస్తున్నాను అని చెప్పి మెడ్రాస్ అవతల ఈ ఉచ్చిష్ట గణపతి దేవాలయం ఉంది తిరునూరులో. ఇక్కడ ఆ కోవెల్లో స్నానం చేసి గురుముఖత గురు ఆజ్ఞతో మాత్రమే తీసుకోవాలంట. నేను ఇది తెలియకుండా తీసుకోవడం వల్ల ఈ యొక్క న్యాసాలు ఉంటాయండి. ఐం మంగుష్టాభ్యా నమః క్లీం తర్జనేభ్యా నమః సౌమధ్యమాభ్యా నమః గ్లౌం కనిష్ఠకాభ్యా ఇంకరతల్కర్పృష్టాభ్యా నమః అంటాడు. విషయం ఈ శ్రీం హ్రీం క్లీం గ్లౌం అన్న బీజాక్షరాలు వచ్చాయి గణపతికి అయితే అనుష్ఠానపూర్వకంగా న్యాసాల్లో. కానీ అక్కడ మూలం రత్నగర్భ గణపతి రత్నగర్భ సౌరిధ్యం అంటాడు. రత్నగర్భ సౌరిధ్యం అంటే ఏంటంటే ఎరుపు రంగులో ఉంటాడు అక్కడ గణపతి. అబ్బా పిశాచాలు కూడా భయపడిపోతాయి ఆ గణపతికి. దెయ్యం ఉంది గురుగారు అక్కడ కాష్టం కాలుతుంది, ఇక్కడ ఇటు కూర్చుని చేస్తాడు ఏంటంటే నేహి చేయలేదు. ఎందువల్ల అంటే అంత పవర్ఫుల్ అనమాట. ఈ ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిల ఉండ్రాలతో తినేది కాదు. కొంతమంది ఉండ్రాలు నోట్లో పెట్టుకుని చదువుతూ ఉంటారు, కొంతమంది కిల్లి ఆటోమేటికల్లీ వేసి. ఎందుకంటే ఉండ్రాలు వేస్తే తుప్పు పని ఉమ్మడవు. అవును. కిల్లి వేస్తే వీడు ఆ ఓటు రావడం వల్ల ఎరుపు రావడం వల్ల ఇక్కడ చూసారా ఒక వక్క ఒక తామలపాకు ఒక్క ఎరుపు రంగులో ఉండొచ్చు, తెలుపు రంగులో ఉండొచ్చు, తెల్ల ఒక్క వచ్చి ఇది అవ్వచ్చు. కానీ కలిపితే ఏమొచ్చింది ఎరుపు రంగు. ఎరుపు వర్ణంతో గణపతిని ఆవిర్భవించడం కోసం ఏంటంటే ఈ ఉచ్చిష్ట గణపతి చేసేవాడు కిల్లి యూజ్ చేస్తాడు. కిల్లి యూజ్ చేయమని శాస్త్రంలో చెప్తాడు ఆడు ఆల్రెడీ. ఎందుకంటే ఊస్తూ ఉండాలి ఆడు అసస్మాడికి ఏదో ఒకటి తుప్పు అని. ఊస్తూ ఉమ్మంటే మామూలుగా ఉమ్మాడు అనుకోండి ఎవడి మీద ఏంటి ఎలా గుమ్ముతూ ఉంటారు. అందుకని ఉచ్చిష్ట గణపతి చేసేవాడు ఎక్కువగా ఈ యొక్క తాంబూలం ఎక్కువ అలవాటు చేసుకుంటాడు. తాంబూల విద్యతో ఉన్న ఉచ్చిష్ట గణపతిని ఎవరు చేస్తారో వాడికి ఇంక తిరుగు ఉండదండి. నేను లైవ్లో చూసాను చాలామందికి. అంటే అంటారండి తర్వాత భ్రష్టు పట్టేస్తా అంటాడు. ఒకటే విధానం, వీడు సరైన క్రమంలో చేసి ఎవడి యందు తప్పు తలవకుండా వీడి అభివృద్ధి కోసం చేసి వీడేం తప్పు వర్ణం చేయటం లేదు ఆహ్వానం చేశాడు. అలాంటప్పుడు అసలు గణపతిని ఆవిర్భవించడం ఎందుకు ఉచ్చిష్ట గణపతిని ఇప్పుడు చేయకూడదు అన్న విద్య అయితే భూమి మీదకి ఎందుకు అవతరించేటికే చేశాడు భగవంతుడు. ఒక విషయం ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవడు చెడు కోరటం లేదు. పలానా అజయ్ గారు నేల కురిసిపోవాలి అని చేసి విద్య కాదు, వీడు 10 మందిని ఉపయోగించి విద్య. వీడి దగ్గరికంటే రాష్ట్ర మంత్రులు, దేశ మంత్రులు, పరాయి దేశ మంత్రులు చెప్పకూడదు కానీ కొంతమంది చేసి విద్య ఉచ్చిష్ట గణపతి చేయకుండా చేయరు. జనాకర్షణకి బీభత్సంగా వచ్చేస్తారండి వాడి దగ్గరికి జనం. ఏం చెప్తే వాడు జరుగుతుంది. ఈ ఉచ్చిష్ట గణపతి చేసిన వాడు అజయ్ నీకు ఎలా ఉందిరా నాన్న అని చెప్తే అవునండి గురుగారు అంటాడు. 23వ తారీఖున మధ్యాహ్నం 2:37 యాక్సిడెంట్ అవుతుంది, హోండా యాక్టివా నుంచి పడిపోతావు అని ముందు గణపతి చెవిలో చెప్తాడు ఆయనకి. హోండా యాక్టివానే నీది హోండా యాక్టివా. అదే ఉపాసనలో ఎంత బలం ఉంటుందంటే ఆ డేట్ ఇచ్చేస్తాడు. పలానా రోజున 23వ తారీఖున మధ్యాహ్నం 3:17 జాగ్రత్తగా ఉండరా అని గణపతి చెవిలో చెప్తాడు. ఉచ్చిష్ట గణపతి యొక్క ఉపాసన అన్నమాట అది. అది ఎలా ఉంటుందంటే అనువంశికంగా నేర్చుకున్నప్పుడు లేదా గురుముఖత నేర్చుకున్నప్పుడు ఆ ప్రధానమైన అంశాలు ఏమేమి చెప్పారు గురువు అవి ఆలంబించినట్టయితే మొక్కల్లో ఏమో పీడకలు రాదండి, కలకలమని మెరిసిపోతూ ఉంటాడు లలితా పరమేశ్వర్లాగా. అది చేయగలిగి ఉండాలి ఆటోమేటికల్లీ. ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఈ ఉచ్చిష్ట గణపతి ఎవరు కూడా పుస్తకాలు చూసి చదవకండి. మీకు దాంట్లో ఉన్న విషయాలు ఏమైనా డౌట్స్ అయినా క్లారిఫికేషను ఉచ్చిష్ట గణపతి హోమం చేసుకుందాం అనుకున్నాం గురుగారు. గణపతిని ఆరాధించాలని ఎందుకు అసలు చేద్దాం అనుకున్నారు దాని మొత్తం వీడియో మాధ్యమాల్లో చెప్పకుండా మీరు లైవ్లో ఉండే నా నెంబర్లకి కాంటాక్ట్ చేసినట్లయితే దాని ప్రతి విషయం కూలంకషంగా మీకు చెప్పడం జరుగుతుంది. స్వస్తి.